నమస్తే, దిస్ ఈస్ శౌర్య. ఒకప్పుడు ప్రాస్టిట్యూషన్ లేదా వ్యభిచారము. సో ఇది కొన్ని వీధుల తర్వాత ఊర్ల చివర్లలోనే ఉండేది. ఎవరో చాలా సీక్రెట్‌గా వెళ్లి వస్తూ ఉండేవారు. బట్ ఈ ప్రాస్టిట్యూషన్ లేదా వ్యభిచారం అనేది ఇప్పుడు రోడ్డు మీదకే వచ్చేసింది. చాలా మంది సాదా సీదా మహిళలను, అంటే ఎవరైనా నార్మల్‌గా వెళ్ళే వాళ్ళని కూడా యువత ఎలా ఏడిపిస్తూ ఉన్నారు, నీ రేట్ ఎంత అని ఎలా అడుగుతున్నారు. అలాంటి టైంలోన చాలా బాధించబడుతూ ఉంటారు మహిళలు. సాధారణంగా అంటే కుటుంబానికి లేదా కుటుంబ వ్యవస్థకి విలువలనిచ్చే వాళ్ళకి చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది. ఇదేంటి ఇలా అడిగారు, నాలో ఏమైనా లోపం ఉందా అని. సో ఇలాంటి అనుభవాలను చవిచూస్తున్నవారు మేబీ మరి కంప్లెయింట్ చేశారా? లేకపోతే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారో తెలీదు గానీ, మల్కాజ్‌గిరి సీపీ సుమతి గారు దీనిలోన ఒక కీలకమైన టైమ్‌ని స్పెండ్ చేసి దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్‌నైతే తీసుకొని కొంతమందిని పట్టుకున్నారు అని అంటూ ఉన్నారు. సో అసలు ఆవిడ రోల్ ఏం ప్లే చేశారు? అసలక్కడ ఏం జరిగింది? ఇదైతే తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఒక రకంగా వ్యభిచారం అనేదాన్ని మనం కొంత ఆరోగ్యకరమైన వ్యవస్థగా కూడా చెప్తూ ఉంటాం. అంటే ఈ హెచ్ఐవి లాంటివి, ఇట్లాంటివి వేరే ఎక్కడెక్కడికో వెళ్ళకుండా దానికి కొన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్ కూడా గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే సుమతి చేసిన ఆవిడ అంటే దేనికి ఆవిడ ఆ టైంలో బస్ స్టాండ్‌లో ఉండి అడిగారు? ఎవరైనా కంప్లెయింట్ చేస్తే వెళ్లి ఒక ఆపరేషన్‌లా చేశారని అనుకోవచ్చా? ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే మల్కాజ్‌గిరికి హ్మ్. కొత్తగా వచ్చిన కమిషనర్ సుమతి బడుగుల ఆమె ఇంటి పేరు. సో, ఆమె గతంలో అనేక పొజిషన్‌లో పనిచేశారు. ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ వాటిలో కూడా పనిచేశారు. చాలా క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్ ఆమె. ఓకే. ఆమె స్వయంగా ఈ సెక్స్ వర్కర్ల పరిస్థితి, లేకపోతే స్త్రీల పరిస్థితి అర్ధరాత్రులు హైదరాబాద్‌లో స్త్రీల సేఫ్టీ ఎంత స్థాయిలో ఉందనేది ఆమె స్వయంగా తెలుసుకోవడం కోసం మఫ్టీలో వెళ్ళి మామూలు మహిళలాగా దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర గ్రీన్ బావర్చిన అది హోటల్ ఉంది, బావర్చి హోటల్. అక్కడ ఆమె నిలబడింది. అర్ధరాత్రి 12:30 నుంచి 12 గంటల నుంచి 3:30 గంటల వరకు అక్కడ ఆమె వెయిట్ చేసింది. మిగతా పోలీసులు మఫ్టీలో అక్కడ ఇక్కడ ఉన్నారు. అంటే ఆమెకి సేఫ్టీ కోసం. ఓకే. సో ఇది ఆమె ఒక సెటప్ ప్లాన్ చేసుకొని అక్కడ వెళ్ళింది. కెమెరాలు అవన్నీ ఫిక్స్ అయినాయి. స్పై ఆపరేషన్ లాగా ఒక ఆపరేషన్ చేద్దామని వెళ్ళింది. సో వెళ్ళినాక మామూలుగా దాదాపు 40 మంది యూత్ ఆమె వల్ల పడ్డారు. అంటే బైకుల మీద రావడం, దగ్గరికి రావడం, వస్తావా, నైట్కి రేట్ ఎంత, ఇలాగ మాట్లాడడం. అట్లా చాలా మంది అడగడం, గుంపులుగా ముగ్గురు రావడం, ఇద్దరు రావడం, అడగడం, ఇలాగే చేశారు. సో ఆ 40 మందిని అయితే వీళ్ళు పట్టుకున్నారు. 40 మందిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది తాగి ఉన్నారు, కొంతమంది గాంజా కూడా సేవించి ఉన్నారు. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. అన్ని హెడ్లైన్లు కూడా ఏమంటున్నాయంటే వస్తావా, నైట్కి రేట్ ఎంత అని సిపి సుమతిని అడిగిన పోకిరీలు అని వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో అసలు ఆమెను కూడా విపరీతంగా పోడుతున్నారు. కామెంట్లు చూస్తే మనం మేడం వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి అని కొంతమంది, వాళ్ళని చంపేయండి అని కొంతమంది. యాక్చువల్గా వాళ్ళు పోలీసులు ఏం చేశారంటే వాళ్ళని ఎవరిని అరెస్టులు చేసి కేసులు పెట్టలేదు, ఓన్లీ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసామని చెప్తున్నారు. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే వీళ్ళని ఏదో హరాస్ చేయాలనే ఉద్దేశం కనబడలేదు. అది ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. మామూలుగా అయితే పోలీసులు వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళని కేసులు పెట్టేసి అరెస్ట్ చేయొచ్చు. అవి కాకుండా ఆమె ఉద్దేశం మహిళల సేఫ్టీ ఏ స్థాయిలో ఉంది అనేది టెస్ట్ చేయడం కోసం, రెండోది ప్రాబ్లంని అర్థం చేసుకోవడం కోసం, సమస్య లోతుపాతులను అర్థం చేసుకోవడం కోసం. అట్లాగే వీళ్ళు ఎవరు, ఈ అబ్బాయిలు వీళ్ళని కోసం వస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఇది ఒక రకమైన సోషలాజికల్ స్టడీగా కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. అయితే చాలామంది అనుకున్నట్టు ఇది ప్రాబ్లం అంటే అడ్రస్ అసలు ప్రాబ్లమా ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రాబ్లం అయితే ఎవరికి ప్రాబ్లము, దాన్ని గవర్నమెంట్ రోల్ ఏంటి, పోలీసుల రోల్ ఏంటి, ఇవి చూసుకున్నప్పుడు మామూలుగా ఇవాళ దాన్ని వర్కర్ అనమంటున్నారు. మామూలుగా పాతకాలంలో ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు. ఆ పదం వాడద్దు, వాళ్ళు కూడా వర్కర్స్ లాగా గుర్తించాలి. కాబట్టి అది వర్క్ అనేది కొత్తగా వచ్చిన పదాలు. సో ఏదేమైనా వాళ్ళని వర్కర్లనే అందాము. ఈ అనేది పురాతనమైన వృత్తి. అంటే కుటుంబ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వేశ్య వృత్తి కూడా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఇమడలేని వ్యవహారం భర్త భార్య దంపతి వివాహం అంటారు.
ఈ దంపతి వివాహాలు కుదరినప్పుడు ఖచ్చితంగా దానికి బయట ఒక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది అన్ని దేశాల్లో. అయితే చాలా దేశాల్లో దాన్ని లీగలైజ్ చేశారు. అవును. లీగలైజ్ చేసేసి లైసెన్స్లు ఇచ్చేసారు. లైక్ థాయిలాండ్ అయితే టూరిజం అవును. టూరిజం మీద బతుకుతుంది. అట్లాగే యూరోప్ లో చాలా దేశాలు, ఈవెన్ చైనాలో కూడా ఇది ఉంది, కానీ అక్కడ బ్యాన్ అయితే ఉంది, బట్ అక్కడ కూడా జరుగుతుంది. బ్యాన్ ఉన్నా కూడా జరుగుతాయి. అవును. ఇప్పుడు మనకి ఇండియాలో తీసుకుంటే, నేను ఇండియాలో అంటే ప్రోగ్రామేటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ ఎస్టిమేషన్ అనే ఒక సంస్థ ఉంది. అలాగే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ని రిజిస్టర్ చేస్తారు, అంటే మ్యాపింగ్ అంటారు. ఈ జనాభా లెక్కలప్పుడే వాళ్ళు మొత్తం సపరేట్ గా ఇది రీసెర్చ్ ఉంటుంది, చేస్తారు. దాని ప్రకారం వాళ్ళు తేల్చింది ఇండియాలో 9,95,499 మంది ఉన్నట్టుగా వాళ్ళు లెక్కల్లో తేల్చారు. అయితే ఇది వెరీ వెరీ వాళ్ళ మ్యాపింగ్ లో ఉన్నది. కానీ రాయిటర్స్ ఇండియాలో రీసెర్చ్ చేసింది దీని మీద. వాళ్ళు చెప్తున్నది 20 మిలియన్ వర్కర్లు ఉన్నారు, అంటే 2 కోట్ల వర్కర్లు ఇండియాలో ఉన్నారు. నేను అనుకోవడం అదే కొద్దిగా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. మినిమం 2 కోట్ల వర్కర్లు అయితే ఉంటారు ఖచ్చితంగా ఇండియాలో. సో ఆ 2 కోట్ల వర్కర్లు ఉన్నారు. దాదాపు 2 లక్షల కోట్లకు పైన వ్యాపారం నడుస్తుంది ఒక అంచనా ప్రకారం దేశంలో. అంటే ఇది 2 లక్షల ఇల్లీగల్ ఇదంతా. అందుకని దీని మీద లీగల్ గా చేయాలనేది కూడా పోరాటాలు నడుస్తున్నాయి. అంటే లీగల్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే, ముందు సెక్స్ వర్కర్లకు భద్రత ఉంటుంది, వాళ్ళకి ఐడి కార్డులు ఉంటాయి, హెల్త్ కార్డులు ఉంటాయి, వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి, వాళ్ళకి మినిమం రేట్ ఫిక్స్ అవుతుంది. సో అది లీగల్ గా ఉంటుంది. అలాగే వెళ్ళే వాళ్ళకి కూడా ఒక సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు భయపడితే వెళ్ళాలి, దొరికితే ఫోటోలు వస్తాయి బయట. సో పెళ్లి చేసుకోలేరు, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోలేరు. సరే ఏదో డబ్బులు ఉన్నాయి కదా వర్కర్ల దగ్గరికి పోతామంటే క్రిమినల్ అయిపోతారు. మరి వాళ్ళు ఏం చేయాలి? సో ఇలాంటి రోజు రోజుకి పెళ్లి చేసుకొని వాళ్ళ సంఖ్య బలంగా పెరుగుతుంది, స్త్రీలైనా పురుషులైనా. సో ఇది సమస్య నిజానికి. అందుకని చాలా దేశాల్లో లీగలైజ్ చేశారు. సో దానివల్ల గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది యాక్చువల్గా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ లీగలైజ్ చేస్తే ఇంకా అందరూ పోతారు కదా, ఇంకా కుటుంబాలు నాశనం అయిపోతాయని వాళ్ళ సంఖ్య కూడా బలంగానే ఉంది. ఆర్గ్యుమెంట్ కూడా వ్యాలిడిటీ ఉంది. ఇప్పుడు లీగలైజ్ దీనికి భయపడి చాలా మంది పోవాలనుకున్నా పోరు. ఎక్కడ హోటల్లో జరిగితే వద్దులేరా బాబు అని మూసుకొని ఉంటారు ఇంట్లో. ఇక లీగలైజ్ చేశారనుకో హ్యాపీగా అందరూ పోతారు, ఈజీగా పోతారు. ఇంట్లో చిన్న గొడవ అయినా నీతో ఏంటి నాకు సమస్య, కాబట్టి వెళ్తారు కదా. కాబట్టి అది మరి ఎలా అరికడతారు అనే, అంటే ఈ సమస్య వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి కదా అనేది కూడా ఉంది. అంటే మనకి ఎవరో ఒకరు కంట్రోల్ చేయకపోతే, లా లేకపోతే అన్కంట్రోలబుల్ గా అయిపోతే ఎలాగా అనేది ఒకటి ఉంది. ఇది ఒకప్పుడు లిక్కర్ మీద కూడా, లిక్కర్ బ్యాన్ కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. ఎందుకంటే అది లిక్కర్ బ్యాన్ చేస్తే అక్రమ సారా అనేది ఓట్లు పడవు, ఇంకా పెద్ద జరుగుతుంది, ఓట్లు పడవు, డబ్బులు గవర్నమెంట్ కి రావు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లన్నీ లిక్కర్ ఆదాయం మీద డిపెండ్ అయినాయి. అలాగే ఇప్పుడు 2 లక్షల కోట్లు ఈ ఇల్లీగల్ సెక్స్ ట్రేడ్ లో ఉంటే లీగలైజ్ చేస్తే ఇది కనీసం 5-6 లక్షలు 10 లక్షల కోట్ల వరకు కూడా వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది లీగలైజ్ చేస్తే. సార్ ఇన్ కేసు ఒకవేళ లీగలైజ్ చేస్తే గవర్నమెంట్ కి నిజంగానంటే మంచి ఇన్కమ్, అదే చెప్తున్నాం కదా, 6 లక్షల నుంచి 10 లక్షల కోట్ల వ్యాపారం నడిచినప్పుడు గవర్నమెంట్ కి కూడా ట్యాక్స్ రకరకాల రూపాల్లో, తర్వాత దీన్ని బేస్ చేసుకొని అనేక వ్యాపారాలు నడుస్తాయి కదా. సో లాడ్జింగ్స్, హోటల్స్ నడుస్తాయి. హోటల్స్ కూడా లవ్ హోటల్స్ అనేవి పెడతారు. ఆల్రెడీ గంటకి అరగంటకి హోటల్స్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ పెట్టారు, కానీ వాళ్ళకి లీగల్ గా ఇబ్బంది మూసేశారు. ఇప్పుడు రేపొద్దున యూరోప్ లో మిగతా దేశాల్లో ఉన్నట్టు లవ్ హోటల్స్, హోటల్స్ అని పెడతారు. గంటకి ఇస్తారు, అరగంటకి ఇస్తారు, మీ ఇష్టం. ఇంకా ఎన్ని గంటలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అవన్నీ మీకు డబ్బులు వస్తాయి గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో హిపోక్రసీ ఎక్కువ, మోరల్స్, ఫేక్ మోరల్స్ ఎక్కువ. సో మనం అన్ని పనులు చేస్తుంటాం. ఒక పక్కేమో సినిమాల్లో మందు తాగేటప్పుడు కిందేస్తాము, సిగరెట్ హానికరం అని అంటాము. అలాగే రేపు ఇది కూడా చేయించాము. ఒకరు ఎవరన్నా అలో చేస్తే వచ్చేస్తుంది ఇది కూడా. కాకపోతే మరి అది నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళే ఇట్లాంటివి చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ లో పెరిగింది బీజేపీ వచ్చినాకనే కదా. ఒక పక్క మోరల్స్ మాట్లాడతారు వాళ్ళు, ఒక పక్క ఫోన్లలో విపరీతంగా పోర్ను బయటకు వచ్చేసింది. సో పోర్నే కాకుండా యాప్లు,
ఈ మధ్య చాలా కాలంలో దారుణంగా ఉన్నాయి యాప్లు సార్ వాటి మీద బీజేపీ అసలు వచ్చినాక ఎక్కడ కూడా. పెరిగినంతగా ఎక్కడా లేదు. వాళ్ళు ఏంటంటే అన్ని పైకి మాట్లాడతారు కానీ ఏది చేయరనమాట. సో అధికారం తెచ్చుకోవడానికి ఇవన్నీ ఉపయోగించుకుంటారు. ఉమ్, సో దానివల్ల దాన్ని ఏమీ ఆపరు. ఉమ్, అలాగే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనుకుంటే ఆపడం పెద్ద విషయం కాదు, కానీ ఆ. ఆపదలుచుకోలేరు, ఉమ్, ఇంకా పెరుగుతుంది. అలాగే సెక్స్ వర్కింగ్ కూడా అంతే. అవును, రెండోది సుమతి లాంటి వాళ్ళు చేయడం వల్ల ఇది ఓన్లీ సెన్సేషన్ గా 2 రోజులు ఉంటుంది తప్ప అవును. ఆమెకు నిజంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే దీని లోతుల్లోకి వెళ్ళాలి. అవును. లోతుల్లోకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో కూడా ఒక లెక్క ప్రకారం ఇది హైదరాబాద్ లో ఏంటంటే ఇండియాలోనే 7.6% ఉన్నారు. ఇండియాలో బాగా ఎక్కువ ఉండే స్టేట్స్లో హైదరాబాద్ డెన్సిటీ వచ్చి 5th ప్లేస్లో ఉంది పాపులేషన్, అంటే సెక్స్ వర్కర్ డెన్సిటీ. సో ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి మెట్రో దగ్గర ఎన్ని వీడియోలు ఉంటాయి, ఇన్స్టాల్లో కొట్టండి మీరు, అక్కడ రేట్లు ఎంత, నైట్కి ఎంత, ఒకరా ఇద్దరు అని అమ్మాయి అడగడం, ఇద్దరైతే ఎంత, ఒకడైతే ఎంత పెట్టేసి ఉన్నారు వీడియోలంతా. అవును. సో ఇవన్నీ పోలీసులకు తెలియకుండా ఏమి జరగవు, పోలీసులకి వాటా వెళ్లకుండా కూడా జరగవండి. అవును. ఇవన్నీ పోలీసులకు జరుగుతాయి. మరి ఆమె సుమతి గారు ఆపగలరా దీన్ని? పోలీసులకు వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయగలరా? ఉమ్, నాకు తెలిసి చేయలేరు. ఓన్లీ ఏంటంటే దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, వర్కర్లకి ఇది చేయడం. రెండోది ఆ టైంలో పోయి ఆడ నిలబడుకుంటే సిపినా, ఆమె సిపి తెలియదు కదా, యూనిఫామ్ ఉంటే తెలుస్తుంది కానీ. మహిళ. సో మహిళ పోయి అక్కడ నిలబడుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు, అవును. వాళ్ళే అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళకి భద్రత కల్పించే దాని మీద ఏమన్నా ఫోకస్ చేయాలి. ఉమ్, అది కాకుండా ఇప్పుడు రెండోది ఏంటంటే ఈ సెక్స్ వర్కర్లే బలవుతుంటారు, ఉమ్, వీటులు పెద్దగా కేసులు పెట్టరు వాళ్ళ మీద. అవును. దీని మీద రావిశాస్త్రి చాలా కథలు రాశారు. ఆయన పేరే ముండల్ లాయర్ అనేవాడు. ఉహుం, రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలంతా కూడా ఉమ్, ఎక్కువ వేశ్యల మీద చాలా కథలు ఉంటాయి ఆయన, ఉమ్, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ దీని మీద. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అవును. ట్రాన్స్జెండర్స్ కూడా దాదాపు ఇండియాలో 2-3 lakh సెక్స్ వర్కర్స్ ఉంటారు. ట్రాన్స్జెండర్స్ లో మోస్ట్లీ సెక్స్ వర్కింగ్ చేసేవాళ్ళు. అవును. నేను చాలా మంది డీసెంట్ ట్రాన్స్జెండర్లు కలిసినప్పుడు కూడా ఉమ్, వాళ్ళు మీరు ఎలా అర్న్ చేస్తారంటే సెక్స్ వర్క్ చేస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు. ఉమ్, సో కాబట్టి దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? ఓన్లీ మోరల్ యాంగిల్లో చేస్తారా, అవును. లేకపోతే లీగల్ యాంగిల్, మోరల్ యాంగిల్ ఈ రెండు ఉన్నాయి. లీగల్ యాంగిల్లో కూడా వీళ్ళు ఏమి సక్సెస్ కారు, ఉమ్, నెంబర్ 1. మోరల్ యాంగిల్ అనేది ఎవడు మోరలు, కుదరనోడు వాడిని అరెస్ట్ చేయండి అంటాడు. వీడు కూడా, వీడికి దొరికితే వీడు కూడా అదే ట్రై చేస్తాడు. అవును. సో వీడికి భయం వల్లనో ఇంకో దాని వల్ల చేయడు.